నా దేవుడి పని చేయలేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక చర్చిలో ఓ పెద్ద ఆయన పొద్దున్నే మందిరానికి వెళ్ళాట. ఒక ఆమె మందిరం మొత్తాన్ని తుడుస్తుంది, మందిరం మొత్తాన్ని తుడుస్తూ ఉంది, శుభ్రం చేస్తూ ఉంది మందిరం మొత్తాన్ని. ఆ మందిరం అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళింది. వాష్రూమ్ ఆ గదులన్నిటినీ శుభ్రంగా కడుగుతూ ఉంది. పాపం ఈ పెద్ద ఆయన చూశాడు. పాపం ఈ అమ్మాయి రోజు ఈ పరిచర్య చేసిద్ది కాబోలు చర్చిలో. ఆదివారం పాపం ఎంతో కొంత ఇవ్వాలి ఈ అమ్మాయికి అనుకుని అంత అయిపోయిన తర్వాత ఆమె వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఆమె పిలిచాడు, అమ్మా ఇట్రమ్మా. ఆమెకి 200 ఇచ్చాడట. 200 నీకు చర్చి జీతం ఇస్తే ఇస్తుండొచ్చు, నా వంతు కానుకగా నేను ఇస్తున్నాను తల్లి. నువ్వు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఈ బండలు తుడిచావు, వాష్రూమ్స్ క్లీన్ చేసావు, నిజంగా చాలా కష్టపడ్డావమ్మా అని పాపం చేసినంతసేపు జాలి పడతానే ఉన్నాడు. పిలిచి 200 చేతిలో పెట్టాడంట. చేతిలో పెడితే, అయ్యా ఇది నేను డబ్బు కోసం కాదు, పరిచర్య, నా బాధ్యత, ఇది నా తండ్రి సన్నిధి, నా దేవుని సన్నిధి, నా దేవుని కోవెల. ఇక్కడికి కాసేపట్లో దేవుని సంఘం పరిశుద్ధులు వస్తారు. వాళ్ళు వాడుకునేది ఇదంతా, వాళ్ళు సంచరించేది ఇదంతా, వాళ్ళ పాద ధూళి పడేటువంటి ప్రదేశం నా ప్రియుడు ప్రభు యేసు, ఆయన వధువు సంఘము, ఆ సంఘము నడయాడేటువంటి స్థలం ఇది. అంటే దేవుని శరీరము తిరిగే స్థలం ఇది, పరిశుద్ధులు తిరిగే స్థలం ఇది. దీన్ని శుభ్రం చేయటం నా భాగ్యం. సంఘం అంటే నా ప్రభు శరీరమయ్యా. పరిశుద్ధులంటే ఎవరు అనుకున్నావు? వాళ్ళ పాదధూళి ఎక్కడ పడితే అక్కడ ధన్యత. ఆ పాదధూళిని శుభ్రపరిచి పరిచర్య చేయటం నా భాగ్యం అని ఆమె సర్దుకొని అట్లా చర్చి బయటికి వెళ్ళింది. అక్కడ ఒక కాస్ట్లీయస్ కారు ఉంది, పెద్ద కారు. ఈమె ఆ కారు దగ్గరికి సమీపించింది. ఒక వ్యక్తి వచ్చి, సర్వెంట్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కారులో ఎక్కింది, డోర్ వేసాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ముసలోడికి మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ముసలోడికి మైండ్ పోయింది. ఎందుకో తెలుసా? ఈ పెద్ద ఆయన కంటే చాలా రెట్ల రేంజ్ కలిగిన ఆమె. కానీ ఆయన చూపులకి ఎలా కనపడింది? పని మనిషిలా కనపడింది. మరుసటి ఆదివారం ఆమె కంటే ముందు వచ్చి కూర్చున్నాడు. అమ్మా, నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. ఎందుకు పెద్ద నువ్వెందుకంటే నీకు వచ్చే భాగ్యం నాకు రావద్దు. ఇది పరిశుద్ధులు సంచరించే స్థలం, పరిశుద్ధుడు దిగి వచ్చే స్థలం. నేను కూడా చేయాలి. ఇది నా తండ్రి సన్నిధి కూడా. మీకు తెలుసా, హైదరాబాద్లో నాకు తెలిసిన చర్చ్ ఉంది. అక్కడ నేను చూశాను. సేల్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక రేంజ్ స్థాయి వ్యక్తి, సిమెంట్ బొచ్చులు మోస్తున్నాడు చర్చిలో. సిమెంట్ బొచ్చులు. అన్నా, నువ్వు ఇలా చేసే అవసరం ఏముందన్నా? నీ రేంజ్ వేరు కదా. అలా అనొద్దయ్యా. నా రేంజ్ ఎక్కడున్నది? బయట జనాల దగ్గర, బయట. నా దేవుని సన్నిధి, నా తండ్రి సన్నిధికి వచ్చేటప్పటికి అందరికంటే తక్కువ వాడదని నేను ఫీల్ అవుతాను. నన్ను చేయనియండి అని చేస్తాడట ఆయన. కొద్దిగా కాస్త ఏదన్నా మనకు అంత ఉంటే చాలు, అబ్బో ఏం ఎచ్చులో జనాలై. కనీసం వాష్రూమ్ క్లీన్ చేయటం కాదు, వాష్రూమ్ వాడటానికి పోయేటప్పుడు కూడా ఇట్లాంటి రకాలను చూస్తుంటే చిరాకు పడుతుంటుంది నాకు. కర్చీపులు పెట్టుకొని పోవటం కాదు, బ్రష్ పెట్టి కడగాల.
యేసు నామములో దేవునికి స్తోత్రం. పరిచర్య చేయాలా? ఏందనుకున్నా? పరిచర్య చేయకుండా ఉండలేవు నువ్వు. నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలని మనసు ఎప్పుడు వీళ్ళొరుతూ ఉంటుంది, ఆరాట పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎదుగుదలలోనికి వచ్చిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ ఒక్క వాగ్దానం చేశాడు దేవుడు. ఆ ఎదుగుదల, ఆ పరిపక్వత నీలో కనబడితే నీకొక్క వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో ఇంటికి పోయి రోజు చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకొని పోయి ఇంటికి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసయ్య అబద్ధం ఆడతాడా? యేసయ్య అబద్ధం ఆడతాడా? ఈ మెచ్యూరిటీ నీలో కనబడితే ఒకటే మాట అంటున్నాడు, నీకేం కావాలో అడుగు, ఓ నేను ఇస్తా పో అంటున్నాడు. ఇంకలే ఈ పూటగా చాలు, లే తొందరగా, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ చెబుతాను నేను, లే. ఉండలేము మనం ఆయనను ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా, ఆయన వార్తను చాటకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన పరిచర్య చేయకుండా ఉండలేము. ఇదెంత నిజమో, మనకు తోడై ఉండి మన పక్షమున కార్యములు నెరవేర్చకుండా ఆయన కూడా ఉండలేడు. ఆయన కూడా ఉండలేడు. నన్ను ఘనపరచు వారిని చెప్పండి అందరూ, నేను తృణీకరిస్తానడా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నా యందు మీరు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే మీకు ఏది ఇష్టం అడగండి. మీరు పనికిమాలిని అడగరగా, చెత్త అడగరగా. మీరు ఎదిగిన బిడ్డలు, మీరు ఏది అడిగినా యుక్తంగానే అడుగుతారు. అడిగిన ప్రతిదీ నేను ఇస్తా, అడగండి అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండనట్టే ఆయన కూడా ఉండలేడండి. మనకు తోడై ఉండకుండా ఉండలేడు, మనల్ని దీవించకుండా ఉండలేడు, మనల్ని ఘనపరచకుండా ఉండలేడు, మనల్ని ఎత్తుకోకుండా ఉండలేడు, మనల్ని ముద్దాడకుండా ఉండలేడు, మనల్ని దర్శించకుండా ఉండలేడు. కృతజ్ఞతాస్తుతులు చెప్తాం ఆయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 5 సంగతులు నీ మనసులో పెట్టుకో. ఇవి నీలో నెరవేరుతున్నాయో లేదో పరీక్షించి చూసుకో. నీలో నెరవేరితే నువ్వు ధన్యుడివే. ఇవి నీలో నెరవేరలేదు అంటే ఇంకా నువ్వు అడుగునబడి ఉన్నావు. సరి చూసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు అందరం కూడా సరి చేసుకుందాం. దేవుని గురించి సిగ్గుపడేది ఏందండి? బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడేది ఏంది? పరిచర్య చేయడానికి సిగ్గుపడేది ఏంది? సువార్త చెప్పడానికి సిగ్గుపడేది ఏంది? ప్రభువుని స్తుతించడానికి సిగ్గుపడేది ఏంది? ప్రార్థన చేయి. తండ్రి, నాతో సూటిగా మాట్లాడావు, నాతో సూటిగా తేటగా మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నేనేమేం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే నేను ఆత్మ సంబంధినో నాకు ఈరోజు రుజువు చూపించావు. నీకు స్తోత్రం. సరి చేసుకుంటాను, చక్కదిద్దబడతాను. నీ మాటలే నాకు త్రోవ చూపే వెలుగు నాయనా. ఈరోజు విన్న ఈ మాటలన్నీ నా అంతరంగంలో స్థిరపరిచి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా నా హృదయంలో భద్రపరిచి, ఒక పరిశుద్ధ ఆత్మ సంబంధిగా, ఆత్మాభిషిక్తునిగా, ఆత్మాభిషిక్తురాలిగా నేను ఉండునట్లు నన్ను అనుగ్రహించు. నిన్ను రుచి చూచిన వ్యక్తిగా, నీలో ఎదుగుతున్న వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నీ దాసుడు నేర్పిన 5 విషయములు నీవే నన్ను హెచ్చరిస్తున్నావని ఎరుగుదును. నన్ను ప్రోత్సహించు. ఈ 5 సంగతుల్లో నేను చురుకుగా ఉండునట్లు సహాయం వచ్చి, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ జూమ్లో ఫస్ట్ లైన్లో రెండవ ఫోటో బ్రదర్ డానీ. ఆ రెండవ ఫోటో ఓపెన్, అదే బ్రదర్. తను ఆర్టీఓ ఐడియా ఉంది కదా, అది ఏమంటారు దాన్ని, ఆర్టీఓ ఆఫీసర్. ఆయన సినిమా వాళ్ళ దగ్గర నుంచి దాదాపు అందరికి, చాలా మందికి సద్దర్శన పుస్తకాలు పంచాడు. ఎవడేమన్నా అనుకొని నాకు అనవసరం, నా దేవుణ్ణి నేను పరిచయం చేయాలని ఆ బ్రదరు ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటాడు. సత్యదర్శన పుస్తకాలు తీసుకోవడం, పంచుతా 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 పంచుతా, సువార్తను అందిస్తా. వాస్తవంగా తనున్న ఫీల్డ్లో తనకు దేవుడిచ్చిన స్థాయిలో ఏమీ ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ హోదాలని, అధికారాలని, వేటిని లక్ష్య పెట్టకుండా దీన మనసు కలిగి, నేను కలిగిన వాటన్నిటికంటే నా ప్రభు గొప్ప, నా ప్రభువుని తెలుసుకుంటే వీళ్ళు బతికిపోతారు, రక్షించబడతారు, లేకపోతే నశించిపోతారని తన ఫీల్డ్లో ఉండి, తన స్థితిలో ఉండి కూడా ఎంతో మందికి, నాకు ఆ ఫోటోస్ చూపిస్తే ఆశ్చర్యపోయాను నేను, ఎమ్మెల్యేలకి, అన్ని రకాల వ్యక్తులకి పంచాడు. తనకున్న హోదాను బట్టి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ని ఈ రకంగా ఉపయోగించుకొని వాళ్ళకి సువార్త పుస్తకాలు అందించాడు. గుండెలో భారం ఉంటే దారి దేవుడే చూపిస్తాడు. గుండెలో రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ని ఈ రకంగా ఉపయోగించుకొని వాళ్ళకి సువార్త పుస్తకాలు అందించాడు. గుండెలో భారం ఉంటే దారి దేవుడే చూపిస్తాడు. గుండెలో ఆత్మల కొరకు ఆరాటం ఉంటే నా దేవుడు దారి ఆయనే చూపిస్తాడు. ఉండలేం ప్రకటించకుండా, చాటించకుండా, ఆయనను గురించి ఇతరులకు పరిచయం చేయకుండా ఉండలే. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఇంకా నిన్ను వాడుకొను గాక. ఆమెన్. అది చూడండి, అది వాళ్ళు పంపిణీ చేసినటువంటి బుక్స్, ఫొటోస్. ఎవరు దొరికినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి ఫ్యామిలీ, కుటుంబ పరంగా. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. నువ్వు ఒక్కటే సింపుల్ లాస్ట్ మాట, అన్న చెప్పిన వాటిల్లో దేనిలోనన్నా చేయకుండా నేను ఉండగలుగుతున్నానా, నేను కూడా ఉండలేకపోతున్నానా? ఉండలేకపోతే లైన్లో ఉన్నట్టే. ఉండగలుగుతుంటే నేను ఇంకా ఎదగాల్సి ఉంది అని సరి చేసుకో, అంతే. రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడే నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు నేను చెప్పిన సందేశాన్ని మళ్ళీ పునర్ధ్యానం చేసుకోండి. నేను ఏదో లోతైన సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, చాలా సింపుల్ విషయాలు నేను ఈరోజు మీకు అందించాను. ఈజీగా గుర్తుంటాయి. దయచేసి సరి చూసుకొని దేవునిలో కొనసాగండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె, వారి చేత పట్టుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. బలహీనతల రోగులు స్వస్థపరచు, రోగులను బాగు చేయి, దయ్యముల నుంచి విడిపించు, దురాత్మలను వెళ్ళగొట్టు, మాంత్రిక శక్తులను నిర్వీర్యం చేయి. నీ బిడ్డల క్షేమాన్ని నీవు తిరిగి వెళ్ళనే ఉండగా మార్గాల్లో తోడై ఉండు. సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయి, కృపాక్షేమాలు కలిగించు. వేదనలో ఉన్న నీ బిడ్డలకు వేదనలు తొలగించు, శ్రమలో ఉన్న బిడ్డలకు సమాధానం ఇవ్వు. అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. సర్వ సమృద్ధితో నింపబడాలి. నానావిధ రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి, కుటుంబాల క్షేమం కలగాలి, కేసులు కొట్టివేయబడాలి, న్యాయము తీర్చబడాలి. నీ బిడ్డలకు సమాధానము దయచేయి. ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధులుగా, అభిషిక్తులుగా, నిన్ను ఎరిగిన వారుగా, నీలో ఎదిగిన వారుగా తీర్చిదిద్దాం. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. లైవ్ లో, జూమ్ లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మళ్ళీ కలుసుకుందాం ప్రభు చిత్తం అయితే.
ఎవరు ముఖ్యం మనకే? పెద్దగా చెప్పండి. ఎవరు ముఖ్యం మనకే? ఎవరు ఎక్కువ మనకే? అది కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.